ఈరోజు తొలి ఏకాదశి పండుగ కదా, అందుకని నేను ముందు రోజు నైట్ బయట బండలు మొత్తం కడిగేసాను. అలా కడిగేస్తే పని కొంచెం ఈజీ అవుతుందని, పని త్వరగా అవుతుంది, టైం కూడా సేవ్ అవుతుంది. ముందు రోజు పటాలు తుడవడం, బొట్లు పెట్టడం అలా చేయడం వల్ల పూజ కూడా మనకు తొందరగా అవుతుంది. ఈరోజు అయితే 4ంటికి నిద్ర లేవంగానే నాకు బ్రష్ చేయడం అలవాటు ఉంది. అందువల్ల బ్రష్ అయితే చేసేసాను. ఇంటి వెనుక ప్రతిరోజు ముందు వెనక వేయలేక అంతకుముందు తెల్ల పెయింటింగ్తో ముగ్గు వేశాను. ఇప్పుడైతే వెనుక వైపు బండలు కడిగేసాను. ఇంటి ముందు వైపు ముగ్గు వేస్తున్నాను. నాకు ముగ్గులు అంటే చాలా ఇష్టము. వేస్తూ ఉంటే ఎంతసేపు అయినా వేయాలనిపిస్తుంది, కానీ టైం సరిపోవట్లేదు. అందుకని వెనక సైడు తెల్ల పెయింటింగ్తో వేశాను. లేకపోతే 4-5 ముగ్గులు అయితే రోజు వేయాల్సి వస్తుంది. తులసికోట దగ్గర కూడా ముగ్గు అయితే పెట్టాను. తులసికోట దగ్గర రోజు పూజ చేయకపోయినా నీళ్ళు అయితే మొక్కకు పోస్తే చాలా మంచిది. పొయ్యిను కూడా ఇలాగే పసుపు కుంకుమతో బొట్లు పెట్టేసి అలా పూజిస్తానన్నమాట. పొయ్యికి అలా చేయడం వల్ల మనకైతే చాలా మంచిది. బయట ప్రహరీ గోడల మీద వాకిలి దగ్గర పసుపు కుంకుమ బొట్లు పెట్టాను. ఇంటి ముందు ప్రతి పండగకు అలా పోయి అలంకరించుకుంటే చాలా మంచిది. మనకి మన ఇంట్లో ఉన్న వారికి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. మిషన్ మనకి లక్ష్మీదేవితో సమానము. పసుపు కుంకుమ బొట్లు పెట్టి అలా నిమ్మకాయను అలా గుచ్చి కడితే చాలా మంచిది. పసుపు కుంకుమ పూసిన నిమ్మకాయను పెడితే అలా నరదిష్టి తగలకుండా ఉంటుంది. ఆ గడపలకు నేనే 7 సంవత్సరాల క్రితము డిజైన్ చేశాను. ఇంటి వెనుక వైపు కూడా వాకిలి దగ్గర బొట్లు పెట్టి రోళ్ళను కూడా ఇలా పూజించాను. అలా పూజిస్తే చాలా మంచిదంట. గ్యాస్కి బొట్లు పెట్టి చిన్న రోలుకు కూడా పూజించాను. చూడండి ఎంత అందంగా ఉందో, నాకైతే భలే నచ్చింది. ప్రసాదం చేద్దామని సగ్గుబియ్యం సేమియా పాయసానికి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. గుగ్గుళ్ళు, పేలపిండి, చిమ్మిర ఈ తొలేకాదశికి చేస్తారు కదా, అలా చేద్దాం అనుకున్నాను. కానీ ఊరికి వెళ్ళాల్సి వచ్చింది, టైం లేక చేయలేదు. ఇంట్లో అయితే పూజ చేశాను. తులసికోట దగ్గర కూడా పూజ కంప్లీట్ అయిపోయింది. ఈ పండుగను మీరు ఎలా చేశారు? మీలో ఎంతమందికి ఇలా చేసే అలవాటు ఉంది? కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్.